అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థలపై ప్రజా చైతన్య యాత్రలు మార్చి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఒంగోలు నగర పరిధిలో దాదాపు 35 డివిజన్ల పరిధిలో స్థానిక సమస్యల మీద పార్టీ నగర నాయకత్వ బృందం పరిశీలన చేయడం జరిగింది. ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఈ సమస్యల మీద ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. ఈ ఆందోళనకి పోరాట రూపం ఇచ్చే నేపథ్యంలో 26వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతున్నది. ప్రజా చైతన్య యాత్రలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల మీద ప్రజలు అర్జీలు తయారు చేసుకొని సంతకాలు సేకరించి ఈ అర్జీల ద్వారా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందిగా నగర ప్రజానీకానికి సిపిఎం పార్టీ ఒంగోలు నగర కమిటీ పిలుపునిస్తున్నది. ఈ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. నగరంలో ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నది. 50% మంది ప్రజలకి పగటిపూట నీళ్లు ఇవ్వటం లేదు, రాత్రులు మాత్రమే ఇస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లారుజామున 5 గంటలు 4 గంటల వరకు ఏ టైంలో నీళ్లు వస్తాయో కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పగటిపూటనే మంచినీళ్లు సరఫరా చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంచినీటికి ఇచ్చే మంచినీళ్ళు కూడా వాసనతో వస్తున్నాయి, ఫిల్టరైజేషన్ సరిగా లేదు, సరిపోయినన్ని నీళ్లు రావడం లేదు. కాబట్టి క్లోరినైజేషన్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలి, ఇచ్చే నీళ్లు కూడా రక్షిత మంచినీళ్ళు ఇవ్వాలి, ఫిల్టర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే దాదాపు 35 నుంచి 40 కాలనీల వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఈ ట్యాంకర్లు 7 రోజులకి లేదా 8 రోజులకి ఒక ట్యాంకర్ వస్తుంది. ప్రతి 5 ఇళ్ళు 6 ఇళ్ళు 10 ఇళ్ళకి కూడా ఒక ట్యాంకర్ వస్తుంది. 1.5 డ్రమ్ము నీళ్లు వస్తున్నాయి. 3 రోజుల తర్వాత డ్రమ్ములో నీళ్ళలో పురుగులు పెట్టిపోతున్నాయి, తాగడానికి అవకాశం లేని పరిస్థితులు వస్తున్నాయి. ఒకవైపు వేసవి తీవ్రంగా ఉన్నది. కాబట్టి ఈ కాలం వరకైనా సరే ప్రతి 3 రోజులకు ఒకసారి పైప్ లైన్ ద్వారా 3 రోజులకి ఎలాగైతే నీటి సరఫరా చేస్తున్నారో ఈ ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నటువంటి నీళ్ళకు కూడా 3 రోజులకు ఒకసారి సరిపోయినన్ని ఇవ్వాలి, అదనపు ట్యాంకర్లు కూడా పెంచాలి. ఈ వేసవి దాహాద్రి నుంచి నగరంలో ఉన్నటువంటి శివారు కాలనీలో ట్యాంకర్ల ద్వారా ఏదైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడాలని చెప్పేసి నగరపాలక సంస్థకి తెలియజేస్తున్నాం. అలాగే మంచినీటికి సంబంధించి ఓల్డ్ ఫిల్టర్ బెడ్ ఉంది. 57 సంవత్సరాల క్రితం కొండ మీద ఒంగోలు నగర ప్రజలకి దాహార్తి తెచ్చడానికి ఫిల్టర్ బెడ్ కట్టారు. ఈ ఫిల్టర్ బెడ్ని సందర్శిస్తే ఎప్పుడు కూలిపోయిద్దో తెలియని పరిస్థితి ఉంది. స్లాబ్ అంతా పగిలిపోయింది, పిల్లర్లు పగిలిపోయినాయి. ఆడ దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా ఉన్నారు. ఆ బిల్డింగ్ కూలిపోతే అక్కడ మొత్తం సగం మంది ప్రజలకి ఫిల్టర్ అయ్యి వాటర్ వస్తాయి. ఫిల్టర్ బెడ్ నుంచి పంపింగ్ అంతా జరుగుతుంది. ఆడ ఫిల్టర్ బెడ్ కూలిపోతే సగం మంది జనానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ దుస్థితే ఉంటే పక్కన ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకని ముందు దాన్ని తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఒక పక్కా భవనాన్ని అదే ప్రాంతంలో కూడా నిర్మించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అక్కడ ఓల్డ్ ఫిల్టర్ బెడ్ ఇంకొకటి ఉంటే దాన్ని క్లోజ్ చేశారు. దాని పక్కనే ఇంకో ఫిల్టర్ బెడ్ ఉంటే దాన్ని క్లోజ్ చేస్తారు. ఆ నీళ్లు కూడా ఇక్కడి నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఫిల్టర్ బెడ్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెరువులు ఉన్నాయి, సహజ సిద్ధంగా ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి ఒంగోలు కార్పొరేషన్కి. నీటి వనరులు, భూగర్భంలో ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నటువంటి ఈ సహజ చెరువులు, ఉదాహరణకి కొప్పోల్లో చెరువు ఉంది. ఈ కొప్పోలు చెరువు నుంచి గ్రామానికి నీటి సరఫరా జరుగుతుంది. ఆ నీటి సరఫరా కూడా సరిగా జరగట్లేదు. ఆడ పంపింగ్ ఫిల్టర్ బెడ్ కూడా చెడిపోయింది. ఆ చుట్టూ ఉన్నటువంటి చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తే చెట్లు, జమ్ము, పాచిబట్టి ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల అదొకటి. అట్లా బత్తుల వారికి ఉంటుంది, అది కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి చెరువే. ఆ చెరువుకు సాగర్ నీళ్ళు పెట్టి ఆడ
చెల్ల చెట్లు, తుంపులు, గేదెలు రకరకాలుగానే ఆ చెరువు ఇదైపోయింది. కాబట్టి ఆ చెరువులో కూడా సాగర్ నీళ్లు నింపాలి. వాకింగ్ ట్రాక్కు గతంలో నిధులు కేటాయించారు, దాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఊర చెరువు ఉంది, ఇది ఒంగోలు నగరంలో సహజసిద్ధంగా ఉన్నటువంటి ఇది మొత్తం పూర్తి చేశారు. సగమే మార్కెట్కి కట్టారు. ఇంకా 7 ఎకరాల 30 సెంట్లు స్థలం ఉంది. అది ఇప్పుడు కూడా ఒంగోలు ఊర చెరువుగానే దాన్ని పిలుస్తాం. కానీ ఈ చెరువులో చెల్ల చెట్లు డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ఒంగోలులో వస్తున్న చెత్త అంతా అక్కడ, బిల్డింగ్లు పాల్గొట్టినటువంటి చెత్త అంతా అక్కడ తీసుకువస్తున్నారు. చెల్ల చెట్లు మొలిసేస్తున్నాయి. కాబట్టి ఆ ఊర చెరువుని కూడా దాన్ని క్లియర్ చేసి మంచినీటి చెరువుగా మార్చి చుట్టూ వాకింగ్ ట్రాక్ కనుక వేస్తే నగరంలో ప్రజలకి అది ఆహ్లాదకరంగా ఉంటుంది. పట్టణ నడిబొడ్డున్నటువంటి కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఊర చెరువు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా దాని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ మంచినీటి సమస్యకు సంబంధించి. అలాగే ఇప్పుడు దాదాపు 2017వ సంవత్సరం గత ప్రభుత్వం కాలంలో, తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 4128 మందికి చింతల దగ్గర, కుప్పోల దగ్గర G+3 పేరుతోటి అందరికీ ఇళ్ళు పథకంపై 500, 50,000, 75,000 ఈ పద్ధతిలో అక్కడ నిర్మాణం చేపట్టారు. 7 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు 375 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అనేక మంది కాంట్రాక్టులు ఇచ్చారు. మేము పరిశీలన చేసి వచ్చాం. ఈ 4120లో 1392 ఇళ్ళు రంగులతో సహా వేశారు, పూర్తి స్థాయిలో అయిపోయినాయి. మిగిలిన 2700 మధ్యస్థంగా ఆగిపోయింది. ఆగిపోయినటువంటి ఇళ్ల దగ్గర కనీసమైన మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు, కరెంటు, రోడ్లు ఇస్తే ముందు 1352 మందికి ఇచ్చేసేయచ్చు. మిగిలినవి నిధులు కేటాయించి కాంట్రాక్టుల ద్వారా పనిచేయించి పూర్తి చేయాలి. ఎన్ని సంవత్సరాలు పెండింగ్ పెడతారు? గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో ఒక్క అడుగు ముందుకు పోలేదు. అది తెలుగుదేశం కాలంలో ప్రారంభించారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 8-9 మాసాలు అయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు బ్యాంకుల ద్వారా వడ్డీలు తీసుకొచ్చి కడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. 7 సంవత్సరాలైనా టిట్కో ఇళ్ళు నిర్మాణం అనేటటువంటిది పూర్తి చేయలేకపోయారు. ఇది ప్రభుత్వాల యొక్క వైఫల్యమే. ఈ టిట్కో ఇళ్ళు కనుక తక్షణమే లబ్ధిదారు కేటాయిస్తే 4,500 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇచ్చినటువంటి అవుతుంది. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు 20,000 మందికి 20,840 మందికి 6 గదుల స్థలం, 1 సెంటు గత ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతోటి మల్లేశ్వరపురం దగ్గర 10వ డివిజన్లో దాదాపు 100 ఎకరాలు ప్రభుత్వం 100 ఎకరాల రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి భూమి ప్రతి ఎకరా 335 లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఆడ 20,000 మందికి 20,840 మందికి సెంటు భూమి లెక్కన కేటాయించారు. అద్దురాలు తెలిచారు. సంవత్సరం అయితే, గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు ఇంతవరకు పొజిషన్ చేయించలా, కేవలం కరపత్రం మాత్రమే ఇచ్చారు. కొంతమందికి 10 రూపాయలు బాండ్ మీద రాస్తే వెనక్కి తీసేసుకున్నారు. పాంప్లెట్ ఇచ్చేసి ఇదే మీకు హామీ పత్రం అని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏమంటుంది? వాళ్ళకి పొజిషన్ చూపించకుండా 2 సెంట్లు ఇస్తామని చెప్తున్నారు. 2 సెంట్లు ఇస్తామంటే ఇంకా అన్ని ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేయాలి. లేదంటేనా దీన్ని రకరకాల పేర్లతోటి లబ్ధిదారుని తగ్గించాలి. ఏం చేస్తుందో స్పష్టత లేదు. ఈ ప్రభుత్వం వచ్చి నగరంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు తప్ప ప్రభుత్వ మళ్ళీ భూమి కొనుగోలు చేసి 2 సెంట్లు ఇస్తారా ఉన్న వాళ్ళకి అదనంగా? లేదు, వీళ్ళని ఏదో పద్ధతిలో తీసేస్తే సహించే సమస్య లేదు. అర్హులైన పేదవాడు అందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలి, 2 సెంట్లు ఇవ్వాలి. మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి. 25 సంవత్సరాలుగా నగరంలో ఇళ్ల స్థలాల సమస్య వెంటాడుతూ ఉన్నది. అద్దెలు కట్టలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇదే సమస్యగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా ఈ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కారం చేయాలి. రెండవది, ప్రభుత్వ భూముల్లో పట్టాలు. ప్రభుత్వ భూముల్లో గత 30 ఏళ్ల నుంచి ఒంగోలు దారావారికుంటలో మున్సిపల్ వర్కర్స్ కాలనీ ఉంది. 125 మంది 28 సంవత్సరాల నుంచి నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. పట్టాలు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరాలు లేదు. జిల్లా కలెక్టర్ గారు అనేక మంది విజిట్ చేసి పరిశీలన చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఆటంకం లేనటువంటి కాలనీలో తక్షణమే పట్టాలు మంజూరు చేసే వాళ్ళకి హక్కు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తుంది. ఈ 2 లక్షలు ఎవరికి సరిపోవట్లేదు. అందుకని 5 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణం చేసి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరొక సమస్య ప్రధానంగా వచ్చింది ఈరోజు నగరంలో, మురుగు సమస్య. ఎక్కడికి వెళ్ళినా, నగరంలో ఏ బజారుకి వెళ్ళినా మురుగు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది.
ఏ ఒక్క కాలువ కూడా మురుగు పారుదలకి అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదు నగరపాలక సంస్థ. అందుకని పారుదలకి సక్రమంగా కట్టని కారణంగా ఎక్కడ మురుగు అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.